హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 8, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి దేశంలో 27.5% నుంచి 5.3% తగ్గిన పేదరికం. ప్రపంచ బ్యాంకు గణాంకాలపై కేంద్ర నివేదిక. అయితే ఈ మధ్య మన ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చింది. సో దానికి సంబంధించి కేంద్రం మరొకసారి దాన్ని వెల్లడించిందన్నమాట. అప్పుడు ఆ నివేదిక ప్రకారం తీవ్ర పేదరిక రేటు 2011-12లో 27.1% ఉండే, 2022-23 వరకు 5.3% తగ్గింది. ఇదే తీవ్ర పేదరికంలోని జనాభా సంఖ్య 2011-12లో 34.4% ఉండే, ఇప్పుడు 2022-23 వరకు 7.5 crore వచ్చింది. సో చాలా వరకు తగ్గిందని మనకి ఇక్కడ అర్థమవుతుంది తీవ్ర పేదరికం. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఈ 11 సంవత్సరాల్లో 26.9 crore తీవ్ర పేదరికం నుంచి వెళ్ళి ఇంతమంది బయటపడరు అన్నమాట. 26.9 crore మంది బయటపడరు. ఈ విధంగా 2011-12లో పేదల్లో 65% మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. సో ఈ ఈ రాష్ట్రాల్లోనే ఉండేవాళ్ళు. 2011-12లో పేదల్లో 65% మహారాష్ట్ర, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఉండేది. అదేవిధంగా తగ్గిన పేదల్లో కూడా 75% లేదా 2/3 కూడా అట్లన్నా సేమ్. సో ఈ రాష్ట్రాల నుంచి ఉన్నారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ఎట్లా చూసిరంటే 2021 మార్కం రేటు ప్రకారం రోజుకు $3 ఖర్చు చేసే స్తోమత. సో $3 ఖర్చు చేసే స్తోమత అనే అంశం ఆధారంగా ఈ ప్రపంచ బ్యాంకు ఈ పేదరికాన్ని ఎస్టిమేట్ చేసింది. సో దీనిలో భాగంగా మనకి పట్టణ ప్రాంతాల్లో పేదరికం అప్పట్లో 2011-12లో 10.7% ఉండే, 2022-23 వరకు 1.1% వచ్చింది. అంటే తగ్గింది, చాలా వరకు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి పేదరికం 18.4% ఉండే 2011-12లో, ఇది కూడా 2.8%కి తగ్గిందన్నమాట. ఓకేనా. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ చూసుకుంటే మనకి బహుముఖీయ పేదరికం సూచి. సో ఎంపీఐ అంటారు, ఇంగ్లీష్లో చెప్పాలంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో ఇది కూడా చాలా వరకు తగ్గింది. అది ఎంత అంటే 2005-06లో 53.4% ఉన్న మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2022-23 వరకు 15.5%కి వచ్చింది. సో 15.5% వచ్చింది. సో చాలా వరకు తగ్గింది. ఈ 15.5% అనేది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇదే కంటిన్యూషన్లో నార్వే చెస్ టోర్నీ జరిగింది ఈ మధ్య. సో అయితే దీంట్లో విన్నర్ వచ్చేసి మెన్స్లో విన్నర్ వచ్చేసి మ్యాగ్నస్ కార్ల్సన్. ఈయన నార్వే అయిననే. ఈయన ఈ టైటిల్ గెలవడం 5వసారి. అయితే సెకండ్ ప్లేస్ వచ్చేసి కరువానా, థర్డ్ ప్లేస్ వచ్చేసి మన ఇండియాకి చెందిన గుకేష్. ఓకే. అదే ఉమెన్స్ విభాగంలో చూసుకుంటే అనా ముజిచుక్, ఈమె ఉక్రెయిన్ ఈమె విన్నర్. సెకండ్ ప్లేస్ వచ్చేసి లీ టింగ్ జీ, ఈమె చైనాకి చెందిన ఆమె. థర్డ్ ప్లేస్ వచ్చేసి మన ఇండియాకి చెందిన హంపి గారు. సో ఇవన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలు. సో దీనికి సంబంధించి 100 మీటర్ హర్డిల్స్లో గోల్డ్ సాధించిన జ్యోతి ఎర్రాజీ. ఈమె 100 మీటర్స్ హర్డిల్స్లో గోల్డ్ సాధించింది. అయితే ఈ తైవాన్ ఓపెన్లో భారత్ టోటల్గా 6 గోల్డ్స్ సాధించింది. మనకు ఈ మధ్య సౌత్ కొరియాలో ఆసియా ఛాంపియన్షిప్ జరిగింది కదండి, దాంట్లో వచ్చేసి జ్యోతి ఎర్రాజీ గారు గోల్డ్ సాధించారు. సో సౌత్ కొరియాలో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్లో కూడా జ్యోతి ఎర్రాజీ గారు గోల్డ్ సాధించారు. అదేవిధంగా తైవాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్లో కూడా ఈ జ్యోతి ఎర్రాజీ గారు 100 మీటర్స్ హర్డిల్స్, ఇది వీరి విభాగం, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఏ విభాగం అంటే 100 మీటర్స్ హర్డిల్స్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ సంబంధించింది ఇది యాక్చువల్గా. సో దీనికి సంబంధించి ఉమెన్స్ సింగిల్స్ విజేతలు వచ్చేసారు. సో ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్ విజేత వచ్చేసి ఈ ఇయర్ కోకో గాఫ్ గారు, ఈమె యూఎస్ఏ చెందిన ఆమె. రన్నర్ వచ్చేసి సబలెంకా, ఈమె బెలారస్ చెందిన ఆమె. ఇంకా డెప్త్గా క్వశ్చన్ అడగాలనుకుంటే ఏం చేస్తారంటే
675-7, 6-2, 6-4 తేడాతోటి సబలెంకాపై కోకో గాఫ్ గెలిచారు. అయితే ఈ కోకో గాఫ్ గారికి ఓవరాల్గా ఇది సెకండ్ టైటిల్. ఫస్ట్ టైటిల్ వచ్చేసి 2023లో యూఎస్ ఓపెన్ గెలిచారు. ఫ్రెంచ్ ఓపెన్ పరంగా ఫస్టే, కానీ ఓవరాల్గా మొత్తంగా చూస్తే సెకండ్ టైటిల్. ఇది దీనికంటే ముందు ఈమె 2023లో యూఎస్ ఓపెన్ గెలిచారు. అయితే 2023-24 సో 2025లో అయితే మనకు కోకో గాఫ్ గెలిచారు ఫ్రెంచ్ ఓపెన్. దీన్ని మట్టి కోర్ట్ అంటారు. ఫ్రెంచ్ కోర్ట్ వచ్చేసి ఇక్కడ మట్టి కోర్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2023-24లో ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఎవరు గెలిచారంటే ఇగా స్విటెక్, ఈమె పోలాండ్ ఆమె, వీరు గెలిచారు. 2023-24లో ఇగా స్విటెక్ గెలిచారు. 2025లో ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి మనకి కోకో గాఫ్ యూఎస్ఏ చెందిన ఆమె, వీరు గెలిచారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్. సో మన దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్, దీన్ని సిరంటోలి మెకాన్ ఫ్లైఓవర్ అంటారు. అదేవిధంగా దీనికి ప్రముఖ గిరిజన నాయకుడు కార్తీక్ ఓరాన్ పేరును కూడా పెట్టారు అన్నమాట. సో ఈ రకంగా పిలుస్తారు, సిరంటోలి మెకాన్ ఫ్లైఓవర్ అని పిలుస్తారు. అదేవిధంగా కార్తీక్ ఓరాన్ అని కూడా పిలుస్తారు అన్నమాట ఈ ఫ్లైఓవర్ నేమ్. ఇది ఎక్కడుంది అంటే జార్ఖండ్లో ఉంది. దీన్ని ఎలాంటి సంస్థ వాళ్ళు నిర్మించారు? అయితే ఈ వంతెన డిజైన్ని ఐఐటి బాంబే మరియు జార్ఖండ్ రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన నిపుణులు వీళ్ళ నుంచి సలహాలు తీసుకొని ఈ ఎలాంటి సంస్థ మన దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్ని నిర్మించింది. ఈ రీసెంట్గా కొన్ని రైల్వే సంబంధించిన బిడ్స్ సంబంధించి మనకు న్యూస్లో ఉన్నాయి, అవి కూడా మళ్ళొకసారి చూద్దాం. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్ ఇక్కడ ఉంది. సో రీసెంట్ ఇంకోటి ఏముంది, తొలి కేబుల్ రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి అంజికాద్ బ్రిడ్జ్. ఇది అంజీ నది పైన జమ్మూ కాశ్మీర్లోని రియాసీలో ఉంది. సో ఇది తొలి కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి అంజికాద్ బ్రిడ్జి, తొలి కేబుల్ రైల్వే బ్రిడ్జ్. అదే పొడవైంది వచ్చేసి మనకి సిరంటోలి మెకాన్ ఫ్లైఓవర్ అనొచ్చు, దాని పేరే కార్తీక్ ఓరాన్ ఫ్లైఓవర్ అన్నమాట. ఓకేనా. అదేవిధంగా మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని చినాబ్ నది పైన జమ్మూ కాశ్మీర్లో నిర్మించారు. అది కూడా ఈ మధ్యనే జరిగిందన్నమాట. నిర్మాణం జరిగి దాని ఓపెనింగ్ కూడా జరిగింది. సో ఇవి రెండు రీసెంట్గా మనము రైల్వే బ్రిడ్జెస్ అనేటివి కన్స్ట్రక్ట్ అయినాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐఎండి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మృత్యుంజయ్ మహాపాత్ర. వీరికి ససాకవా అనే అవార్డు వచ్చింది. ఇది ఎవరిస్తారు అంటే యుఎన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కార్యాలయం వాళ్ళు ఈ అవార్డు ఇస్తారు. దీన్ని మహాపాత్ర గారికి ఎందుకు ఇచ్చారంటే ఉష్ణమండల తుఫాన్ల అంచనా హెచ్చరిక వ్యవస్థలని సంబంధించి ఈయన కృషి చేశారు. సో ఈ తుఫాన్ సంబంధించి ఎస్టిమేషన్స్ మరి వార్నింగ్ సంబంధించిన వ్యవస్థల కోసం ఈయన చేసిన కృషికి ఈ అవార్డు ససాకావా అవార్డుని మనకి యుఎన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కార్యాలయ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.